హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. ఇక్కడ నేను 3 కప్స్ మురమరాలు తీసుకున్నాను. ఇది వాటర్ పోసుకుని నీట్గా కడిగి ఈ మురమరాలను పిండి పక్కన పెట్టుకోవాలి. వాటర్ లేకుండా బాగా పిండుకోవాలండి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వేపుడు శనగపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత 2 ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను చిన్నవి. ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుని అది పక్కన పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని బాగా వేగించుకోవాలి. ఇక్కడ నేను 1 మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. ఇలా టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇందులో కొద్దిగా కరివేపాకు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుదామండి. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా మురమురాలు, వీటిని వేసేసుకుందాం. మనం ఆల్రెడీ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పౌడర్ అంతా ఇందులో వేసేసుకుందాం. ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకుందామండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలాగే నిమ్మకాయ అండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుదాం. అంతే, ఎంతో సింపుల్గా రాయలసీమ ఉగ్గాని తయారు చేసుకున్నాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thanks for watching this video.